నమస్తే. వెల్కమ్ టు సుమన్ టీవీ. టెయిల్ బోన్ పెయిన్. సో, ఇది చాలామంది చాలా సిల్లీగా తీసుకుంటూ ఉంటారు గానీ, నిజంగా అది అనుభవించే వాళ్ళకి ఆ పెయిన్ ఎంత కష్టంగా ఉంటుందనేది వాళ్ళకే తెలుస్తుంది. సో, ఎక్కువగా డెలివరీ అయినటువంటి స్త్రీలలో చూస్తూ ఉంటాం. ఎక్కువగా కూర్చొని పనిచేస్తున్న వాళ్ళలో అంటే గంటల కొలది ఎక్కువగా కూర్చొని పనిచేస్తున్న వాళ్ళలో చూస్తూ ఉంటాం. సో, ఏంటి ఈ టెయిల్ బోన్ పెయిన్ ఎందుకొస్తుంది? ఎలాంటి సందర్భాల్లోని మనం చూస్తాం? దానికి ఫ్రాక్చర్ ఏ సందర్భాల్లో జరుగుతుంది? దీనికి ఒకవేళ సర్జరీ గనక చేసినట్లయితే ఎటువంటి కాంప్లికేషన్స్ ఉంటాయి? సర్జరీ లేకుండా ఎలాంటి ట్రీట్మెంట్స్ మనకు అందుబాటులో ఉన్నాయి? సో, ఈ విషయాలన్నీ కూడా మనకు తెలియజేసేందుకే మనతో పాటు ఉన్నారు డాక్టర్ సుధాకర్ గారు, ఈపీఆన్ పెయిన్ మేనేజ్మెంట్ ఫ్రమ్ ఎల్బీ నగర్. హలో సార్. నమస్కారం. సార్, టెయిల్ బోన్ పెయిన్. సో, చాలామందికి ఆ పెయిన్ వచ్చేటప్పుడు కూడా సాధారణంగా తుంటి దగ్గర పెయిన్ వస్తుందేమో, లేకపోతే నాకు బ్యాక్‌లో పెయిన్ వస్తుందేమో అని అనుకుంటారు కానీ, టెయిల్ బోన్ పెయిన్ అనేది చాలా వరకు ఎవరు కూడా దాన్ని గెస్ చేయలేరు. సో, ఏ సందర్భాల్లో మనం ఎక్కువగా చూస్తుంటాము ఈ టెయిల్ బోన్ పెయిన్ అనేది? దానికి ఫ్రాక్చర్ అవ్వడం అనేది ఎలాంటి సందర్భాల్లో చూస్తూ ఉంటాం? సో, టెయిల్ బోన్ పెయిన్ అనేది మా ఓపీలో చాలా కామన్‌గానే చూస్తుంటామండి. సో, ఇదేంటంటే కొద్దిగా కొంతమందికి ఏంటంటే సోషల్ స్టిగ్మా లాగా ఉంటుంది. అని చెప్పుకోవడానికి కూడా కొద్దిగా ఆలోచిస్తూ ఉంటారు. అది ఎలా ఉంటుందంటే మెయిన్‌గా ఎలాంటి వాళ్ళు చూస్తామంటే సడన్‌లో కాలు జారి చతికిల కింద పడ్డప్పుడు కానీ, మెట్లు దిగుతూ కాలు జారి చతికిల కింద పడ్డప్పుడు కానీ, ఆర్ సైకిల్ హార్డ్ సీట్ మీద కూర్చొని తొక్కుతున్నప్పుడు సడన్‌లో గొంతులో పడ్డప్పుడు. సో, మన చిట్ట చివర ఉన్న బోన్ అంటే మన వర్టిబ్రల్ కాలం లోపల చిట్ట చివరున్న బోన్‌ని దీన్ని టెయిల్ బోన్ అంటారు. ఆర్ కాక్సిక్స్ అంటుంటాం. దాన్నే టెయిల్ బోన్ పెయిన్ ఆర్ కాక్సిడీనియా అంటాం. సో, ఏ కారణం చేతైనా ఈ బోన్ ఫ్రాక్చర్ అయినా, డిస్లొకేట్ అయినా దాని కింద మనకు ఒక నర్వస్ టిష్యూ ఉంటుంది. దాన్నే గ్యాంగ్లియన్ ఇంపార్ అంటుంటాం. సో, అది కమిలిపోవడము, అది వాపులు రావడం. సో, దాంతోటి ఏంటంటే వాళ్ళకి కంటిన్యూస్‌గా పెయిన్ ఉంటుంది. ఆ పెయిన్ ఎక్కడి వరకు స్ప్రెడ్ అయ్యి ఉంటుంది? అది మనకి జనరల్‌గా ఎలా ఉంటదంటే హార్డ్ సర్ఫేస్ మీద కూర్చున్నప్పుడు పెయిన్ రావడం, కష్టం అనిపియడము, కూర్చొని లేస్తున్నప్పుడు చాలా కష్టం అనిపియడము, సైకిల్‌లో వెళ్ళాలన్నా లేకపోతే టూ వీలర్ డ్రైవ్ చేయాలన్నా చాలా కష్టం అనిపియడము, లాంగ్ డిస్టెన్స్ కూర్చోవాలంటే కూడా పెయిన్ అనిపిస్తుంది. ఆ పెయిన్ అక్కడే ఉండకుండా ఇన్నర్ థైస్‌లో అక్కడంతా కూడా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. సో, టూ వీలర్ డ్రైవ్ చేసే వాళ్ళలో కూడా ఈ ప్రాబ్లమ్ ఈ లాంగ్ అవర్స్ టూ వీలర్స్ డ్రైవ్ చేసి టూ వీలర్స్లో పోతున్నప్పుడు గుంతలో పడ్డప్పుడు ఆర్ మన పాట్ హోల్స్లో పడ్డప్పుడు అక్కడ ప్రెషర్ తగిలినప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్ చూస్తూ ఉంటాం. సో, ఇంకోటి ఏంటంటే లేడీస్లో ఏంటంటే డెలివరీ అప్పుడు బిగ్ బేబీస్ వజైనల్ డెలివరీ అయినప్పుడు దాని కింద ఉన్న నర్వస్ టిష్యూ కొద్దిగా డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఆర్ ఇక్కడ కొద్దిగా డిస్ప్లేస్మెంట్ అయ్యే ఛాన్స్. సో, అప్పుడు కూడా వాళ్ళకి కంటిన్యూస్గా పెయిన్ వస్తూ ఉంటుంది. సో, పోస్ట్ డెలివరీ కొంతమందిలో చూస్తూ ఉంటాం ఇది కామన్గా. సో, అది వాళ్ళ సిమ్టమ్స్ అన్నీ సింపుల్ అంటే మెయిన్గా హార్డ్ సర్ఫేస్ మీద కూర్చోవాలన్నా కష్టము, కూర్చొని లేవాలన్నా కష్టము, లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేయాలన్నా కష్టం అని చెప్తూ ఉంటారు. ఓకే. అంటే లైక్ ఇది బ్యాక్ పెయిన్ లాగా అనిపిస్తూ ఉంటుందా? లేకపోతే మనం కూర్చున్న ఆ సీట్ పైన పెయిన్ వస్తూ ఉంటుందా? లేకపోతే కిందకి కూడా పెయిన్ అంటే అనేది ఇది మెయిన్గా లో బ్యాక్ పెయిన్, మెయిన్గా కూర్చున్న సీట్ దగ్గరే ఎక్కువ పెయిన్ ఉంటుంది. టిపికల్ సిమ్టమ్ ఏంటంటే కూర్చున్నప్పుడు కింద సర్ఫేస్లో అక్కడ పెయిన్ వస్తుంది అని చెప్తారు. అది దట్ ఈస్ మోర్ టిపికల్. నడుస్తున్నప్పుడు నిలబడి ఉన్నప్పుడు ఆ పెయిన్ ఎక్కువ ట్రబుల్ చేయదు అది. సో, మోర్ కామన్ సిమ్టమ్ ఏంటంటే కూర్చున్నప్పుడు, అండ్ దట్ టు హార్డ్ సర్ఫేస్ మీద కూర్చున్నప్పుడు పెయిన్ అని చెప్తుంటారు. సో, లక్షణాల విషయానికి వచ్చేటప్పుడు పెయిన్ ఏ రకంగా ఉంటుంది ఏంటి దాన్ని బట్టి కనుక్కొని మనం అప్రోచ్ అవడమే ఉంటుంది. సో, ట్రీట్మెంట్ పరంగా మనం చూసుకునేటప్పుడు సో డయాగ్నోస్ చేయడానికి ఏమేమి టెస్టులు ఉంటాయి? అండ్ ట్రీట్మెంట్ పరంగా చూసుకునేటప్పుడు ఒకవేళ ఎవరికైనా ఫ్రాక్చర్ అయితే అసలు అక్కడ సర్జరీ చేయడానికి ఆప్షన్ అనేది ఉంటుందా? సో, ఫస్ట్ థింగ్ డయాగ్నోసిస్ అంటే ఫస్ట్ థింగ్ మెయిన్గా వాళ్ళు చెప్పే సిమ్టమ్స్ బట్టి ఒక కంక్లూజన్కి వచ్చేయచ్చు. టిపికల్ సిమ్టమ్స్ హార్డ్ సర్ఫేస్ మీద కూర్చొని లేస్తున్నప్పుడు నొప్పి అంటారు. రెండోది ఏంటంటే క్లినికల్గా ఎగ్జామిన్ చేస్తాం. క్లినికల్గా వాళ్ళని పడుకోబెట్టి ప్రెస్ చేసినప్పుడు టెయిల్ బోన్ టచ్ చేస్తే చాలా సివియర్ ఎక్స్క్రూషియేటింగ్ పెయిన్ ఉంటుంది వాళ్ళకి మాన్యువల్గా టచ్ చేసినప్పుడల్లా. సో, ఇంకా తర్వాత ఏంటంటే ఫర్దర్గా ఒకటి ఎక్స్రే చేస్తాము. ఎక్స్రేలో మనకి ఏంటంటే ఏమైనా డిస్లొకేట్ అయిందా, టెయిల్ బోన్లో ఏమైనా డిఫార్మిటీ ఉందా, ఏమైనా ప్రాబ్లమ్స్ ఫ్రాక్చర్స్ ఉన్నారో తెలుస్తుంది. అవసరమైతే కొంతమందిలో ఎంఆర్ఐ కూడా చేస్తాం. అంటే ఇంతకుముందు మీరు అన్నట్టు ఒక్కొక్కసారి వెరీ రేర్గా టెయిల్ బోన్ పెయిన్ లో బ్యాక్ పెయిన్ లాగా కూడా మిమిక్ అవుతూ ఉంటుంది. సో, ఎంఆర్ఐలో మనకి ఆ డిఫరెన్స్ అవన్నీ రూల్ అవుట్ చేసుకోవడానికి చేస్తాము. బట్ 90% ఆఫ్ ద పేషెంట్స్లో ఎక్స్రే తోటే మనం అంటే వాళ్ళ సిమ్టమ్స్
క్లినికల్గా వాళ్ళకి ఎగ్జామిన్ చేయడము అండ్ ఎక్స్రే తోటి వీ కెన్ కమ్ టు ఎ కంక్లూజన్. వెరీ రేర్లీ ఎంఆర్ఐ అవసరం పడుతుంది. బట్ ఎంఆర్ఐలో కూడా మనం ఒకసారి ఫైనల్ డయాగ్నోసిస్కి వచ్చామనుకోండి, ఒకవేళ ఫ్రాక్చర్స్ ఉన్నా డిస్లొకేషన్స్ ఉన్నా నాన్ సర్జికల్ ఆప్షన్సే బెటర్ వీటికి. ఎందుకు అంటే అక్కడ చాలా స్పింక్టర్స్ అటాచ్ అయి ఉంటుంది. సో ఆపరేషన్ చేయాలన్నా ఆపరేషన్ చేసే డాక్టర్స్ కూడా ఫస్ట్ థింగ్ నాన్ సర్జికల్ ఇంటర్వెన్షన్స్ అంటే ఆపరేషన్ లేకుండా ఇతర పద్ధతులతోటే ఆ పెయిన్ తగ్గడానికి ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే ఆపరేషన్ చేసినప్పుడు అక్కడ ఉన్న స్పింక్టర్స్ అన్ని డిస్లొకేట్ ఛాన్స్ ఉంటుంది. సో ఆ స్పింక్టర్స్ కొద్దిగా అటు ఇటు వెళ్తే మన మోషన్ కంట్రోల్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. సో ఆపరేషన్ ఈజ్ ద లాస్ట్ రిసార్ట్, బట్ ఇట్ ఈస్ వెరీ రేర్లీ డన్. ఆపరేషన్ లేకుండా ప్రయత్నాలతోటి చాలా మటుకు ఆ నొప్పి తగ్గడానికి ప్రయత్నం చేస్తుంటారు. సో వెరాజ్ మన ఈపియాన్ పెయిన్ మేనేజ్మెంట్లో మరి ఎటువంటి ట్రీట్మెంట్ దీనికి అందుబాటులో ఉంది, ఎలా ట్రీట్ చేస్తారు? సో మా ఐపియాన్లో ఏంటంటే ఫస్ట్ ఇలా టెయిల్ బోన్ పెయిన్తో సఫర్ అవుతున్న వాళ్ళని క్లినికల్గా ఎగ్జామిన్ చేసి ఎక్స్రే తోటి ఒక కంక్లూజన్కి వచ్చాక వాళ్ళకి నాన్ సర్జికల్ ఆప్షన్స్లో ఫస్ట్ ఒక సింపుల్ నాన్ స్టెరాయిడల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ పెడతాము. పెట్టి ఒక డోనట్ పిల్లో అంటే రౌండ్ షేప్ పిల్లో అండి, మధ్యలో హోల్ ఉంటుంది. సో ఆ డోనట్ పిల్లో అంటే వాళ్ళు ఎక్కడ కూర్చున్నా ఆ డోనట్ పిల్లో యూజ్ చేయమంటారు. ఎందుకంటే వాళ్ళు కూర్చున్నప్పుడు ఆ టెయిల్ బోన్ కింద సర్ఫేస్కి టచ్ అవ్వకుండా ఉంటుంది. సో అట్లా వెదర్ వాళ్ళు బైక్ పైన ట్రావెలింగ్ అయినా, కార్ పైన ట్రావెలింగ్ అయినా, ఆఫీస్లో చైర్లో అయినా, ఇంట్లో అయినా ఆ డోనట్ పిల్లో యూజ్ చేయమంటాం. సో దట్ ఆ టెయిల్ బోన్ కింద సర్ఫేస్కి టచ్ అవ్వనప్పుడు దానికి కొద్ది రెస్ట్ దొరుకుతుంది. ఆ రెస్ట్ దొరకడం వల్ల ఆ ఇన్ఫ్లమేషన్ ఎడిమా అనేది కొద్ది వరకు నాన్ స్టెరాయిడల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్తో తగ్గుతుంది. ఇన్స్పైట్ ఆఫ్ దిస్ హోమ్ రెమెడీస్ తగ్గని పక్షంలో వాటికి సింపుల్ ఇంజెక్షన్స్ ఉంటాయి. అంటే గ్యాంగ్లియన్ ఇంపార్ బ్లాక్ అంటాం. అంటే మన ఆపరేషన్ థియేటర్లో ఆపరేషన్ లేకుండా ఫ్లోరోస్కోపిక్ గైడెడ్గా ఎక్కడైతే ఈ గ్యాంగ్లియన్ ఇంపార్ ఉంటుందో అక్కడ ఇంజెక్షన్స్ ఇవ్వటం వల్ల ఆ ఇన్ఫ్లమేషన్ ఎడిమా తగ్గుతుంది. దాని తగ్గడంతో నొప్పి కూడా తగ్గుతుంది. ఒకవేళ అంటే తాత్కాలికంగా అది ఉపశమనం ఉంటుందా లేకపోతే? లేదు, ఇది దీర్ఘకాలిక పరిష్కారం. ఇట్స్ ఎ వెరీ లాంగ్ లాస్టింగ్ సొల్యూషన్. అండ్ ఒకవేళ ఇంజెక్షన్స్ తగ్గని పక్షంలో రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ ఆఫ్ గ్యాంగ్లియన్ ఇంపార్ అంటారు. సో ఒక లేజర్ ద్వారా ఆ ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. ఇట్స్ ఏ లాంగ్ లాస్టింగ్ సొల్యూషన్. దాంతోపాటు ఈ డోనట్ పిల్లో అండ్ టాబ్లెట్స్ అండ్ గ్యాంగ్లియన్ ఇంపార్ బ్లాక్ కానీ ఆర్ఎఫ్ఏ తోట కానీ పేషెంట్కు ఒక దీర్ఘకాలిక పరిష్కారం ఇవ్వచ్చు. ఓకే, దీంతో పాటుగా సైమల్టేనియస్గా మనకి ఫిజియోథెరపీ లాంటిది ఏమైనా సజెస్ట్ చేస్తారా? ఎస్. ఎలా అంటుందంటే ఈ చుట్టుపక్కల ఉన్న పెల్విక్ మజిల్ స్ట్రెంథనింగ్ కోసం అని చెప్పి కొన్ని సింపుల్ ఎక్సర్సైజెస్ చెప్తాము. సో ఆ సింపుల్ ఎక్సర్సైజెస్ చేసుకొని పెల్విక్ స్ట్రెంథనింగ్ చేసుకొని పెల్విక్ ఫ్లోర్ మజిల్ స్ట్రెంథనింగ్ చేసుకుంటే, ఎందుకంటే ఆ గ్యాంగ్లియన్ ఇంపార్ ఎప్పుడైతే బాగా ఇన్ఫ్లేమ్డ్ అవుతుందో ఆ మజిల్స్ అన్ని స్పాజమ్స్లోకి పోవడము, మజిల్స్ అన్నీ కొద్దిగా అట్రోఫిక్ అవ్వడం ఉంటాయి. సో మనము పెల్విక్ ఫ్లోర్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ అవన్నీ కూడా నేర్పిస్తాము. సో ఇలా ఒక మల్టీమోడల్ అప్రోచ్ అంటే టాబ్లెట్స్, డోనట్ పిల్లో, ఈ గ్యాంగ్లియన్ ఇంపార్ బ్లాక్ అండ్ దెన్ పెల్విక్ ఫ్లోర్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ ద్వారా ఒక దీర్ఘకాలిక పరిష్కారం టెయిల్ బోన్ పెయిన్తో సఫర్ అయ్యే వాళ్ళకి ఇవ్వచ్చు. సో సర్జరీకి వెళ్ళేదానికన్నా బెటర్ ట్రీట్మెంట్ సో ఇంజెక్షన్ తీసుకోవటం, అట్ ద సేమ్ టైమ్ ఇంకొక ట్రీట్మెంట్ ఏం చెప్పారు? రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్. రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ కూడా తీసుకుంటే దీనికి శాశ్వత పరిష్కారం కూడా దొరికే అవకాశం ఉంటుంది. సో పోస్ట్ ట్రీట్మెంట్ తర్వాత వాళ్ళు తీసుకోవాల్సినటువంటి ప్రికాషన్స్ ఏముంటాయి? పోస్ట్ ట్రీట్మెంట్ తర్వాత కొన్ని రోజుల వరకు వెయిట్ మేనేజ్మెంట్. ఎందుకంటే యాజ్ యూజువల్ ఎనీథింగ్లో వెయిట్ మేనేజ్మెంట్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. ఎందుకంటే మన స్పైన్ మీద ఎప్పుడైతే వెయిట్ తగ్గుతుందో మనం కూర్చొని లేచినా దానికి మీద ప్రెషర్ తగ్గుతుంది. ఒకటి వెయిట్ మేనేజ్మెంట్. రెండవది ఇంతకుముందు చెప్పినట్టే ఈవెన్ ఆఫ్టర్ ఇంజెక్షన్స్ కొన్ని రోజుల వరకు ఆ డోనట్ పిల్లోని కంటిన్యూ చేయబట్టం. ఎందుకంటే ఆ ఇన్ఫ్లమేషన్ ఎడిమా తగ్గడానికి. మూడవది పెల్విక్ ఫ్లోర్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ చేసుకోవడం. సో సింపుల్ ప్రికాషన్స్ తోటి నాన్ సర్జికల్గా ఇలా సఫర్ అవుతున్న వాళ్ళకి ఒక మంచి సొల్యూషన్ అవైలబుల్ ఉంది. థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్. సో టెయిల్ బోన్ పెయిన్ తోటి ఎవరైతే సఫర్ అవుతున్నారో వాళ్ళు సర్జరీ వరకు వెళ్లాల్సిన అవసరం లేకుండా నాన్ సర్జికల్గా ఎటువంటి ట్రీట్మెంట్స్ మన దగ్గర అందుబాటులో ఉన్న ఈ విషయాన్ని తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.